ఆగస్టు 23వ తేదీ 2025 సంవత్సరం మధ్యాహ్నం సుమారు 2:45 సమయం మసూర్ సమీపంలోని శాలిగ్రామ్ పట్టణంలో ఉన్న ఒక మామూలు లాడ్జిలో ఒక భయంకరమైన సంఘటన జరిగింది. ఆ రోజు 22 ఏళ్ల దర్శిత ఇంకా ఆమె 22 ఏళ్ల ప్రియుడు సిద్ధరాజ్ బిఎన్ ఒంటరిగా కొంత సమయం గడపడానికి ఒక గదిని బుక్ చేసుకున్నారు. బుక్ చేసుకున్న సుమారు 10 నిమిషాల తర్వాత సిద్ధరాజు భోజనం తీసుకురావడానికి బయటికి వెళ్తున్నానని దర్శితతో చెప్పాడు. అతను దర్శితను గదిలో ఒంటరిగా వదిలి వెళ్లిపోయాడు. సుమారు 15-20 నిమిషాల తర్వాత సిద్ధరాజు తిరిగి వచ్చి తలుపు తట్టగా అది లోపల నుంచి తాళం వేసి ఉంది. అతను చాలాసేపు తలుపు కొట్టాడు, పిలిచాడు, ఫోన్ కూడా చేశాడు. కానీ ఎటువంటి స్పందన లేదు. తలుపు తెరుచుకోలేదు. భయంతో లాడ్జ్ మేనేజర్ వద్దకు పరిగెత్తి జరిగిందంతా చెప్పాడు. మేనేజర్ వెంటనే తన మాస్టర్ కీని తీసుకొని అతనితో పాటు గదికి వెళ్ళాడు. కానీ తలుపు తెరిచిన వెంటనే లోపల ఉన్న దృశ్యాన్ని చూసి వారు నిశ్చేష్టులయ్యారు. ఆ గది ఎంత భయంకరంగా ఉందంటే ఎవరి వెన్నులోనైనా వణుకు పుడుతుంది. లోపలంతా రక్తమే ఉంది. నేలంతా రక్తపు మరకలు, గోడల నిండా రక్తపు మరకలు, చిన్న చిన్న మాంస ముక్కలు చెల్లా చెదురుగా పడి ఉన్నాయి. మంచం మీద దర్శిత మృతదేహం అనుమానాస్పద స్థితిలో పడి ఉంది. కానీ అత్యంత ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే ఆమె తల పూర్తిగా లేదు. ఎవరో పేలుడు పరికరాన్ని పేల్చినట్టుగా అనిపించింది. గది మొత్తం రక్తం మాంసం ముక్కలతో నిండి ఉంది. ఈ దృశ్యాన్ని చూసి సిద్ధరాజు గట్టిగా ఏడుస్తూ స్పృహ కోల్పోయాడు. మేనేజర్ వెంటనే పోలీసులకు ఫోన్ చేశాడు. కొన్ని నిమిషాల తర్వాత పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కానీ ఆ దృశ్యాన్ని చూసి పోలీసులు కూడా దిగ్భ్రాంతికి గురయ్యారు. వారికి ఇది మొదటిసారి. ఇంతటి ఘోరమైన హత్యను వారు ఎన్నడూ చూడలేదు. పోలీసులు ముందుగా మృతదేహాన్ని పోస్టుమార్టం పరీక్షకు పంపి గదిలోని రక్తం మాంస నమూనాలను సేకరించారు. ఆ తర్వాత పోలీసులు ప్రతి కేసులో చేసే పన్నే చేశారు. ఈ కేసుకు అత్యంత సన్నిహితుడైన వ్యక్తిని విచారించారు. ఆ వ్యక్తి సిద్ధరాజు. మరణించిన దర్శిత తన ప్రియురాలని సిద్ధరాజు పోలీసులకు చెప్పాడు. వారికి చాలా కాలంగా పరిచయం ఉంది. ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు. వారి సంబంధం నిజమైందని, వారు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారని పోలీసులను ఒప్పించడానికి అతను పదే ప్రయత్నించాడు. వారు వేర్వేరు కులాలకు చెందిన వారు కావడం వల్ల వారి కుటుంబాలు, సమాజం ఈ సంబంధాన్ని వ్యతిరేకించాయని, అందుకే వారి కుటుంబాలు ఈ సంబంధాన్ని ఎప్పుడూ ఆమోదించలేదు అని, ఈ కారణంగానే వారు తమ ఇళ్లను విడిచిపెట్టి ఎవరికి తెలియకుండా ఈ లాడ్జికి పారిపోయి వచ్చారని సిద్ధరాజు పోలీసులకు చెప్పాడు. కలిసి ఒక కొత్త జీవితాన్ని ప్రారంభించడం, పెళ్లి చేసుకోవడం, సమాజానికి దూరంగా సంతోషంగా జీవించడం అనేది వారి ఉద్దేశం. ఇక్కడి నుండి కథ మరింత సంక్లిష్టంగా మారుతుంది. వాస్తవానికి సిద్ధరాజు తన ప్రియురాలని చెప్పుకుంటున్న దర్శితకు అప్పటికే పెళ్లయింది. కొన్ని సంవత్సరాల క్రితం ఆమె కుటుంబం ఆమెకు పెళ్లి కుదిర్చింది. మొదట్లో వైవాహిక జీవితం బాగానే సాగింది. కానీ ఆ తర్వాత కొద్ది కాలానికే ఆమె భర్త విదేశాలకు వెళ్లిపోయాడు. అతను దుబాయ్ లో బస్ డ్రైవర్ గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించడానికి అక్కడే నివసిస్తున్నాడు. దర్శితకు సుమారు 2 ఏళ్ల చిన్న బిడ్డ కూడా ఉంది. అంటే ఆమె కేవలం భార్య మాత్రమే కాదు, తల్లి కూడా. బయటికి చూస్తే ఆమె జీవితం సాధారణంగానే కనిపించింది. ఆమె భర్త జీవనోపాధి కోసం విదేశాలకు వెళ్లాడు. ఆమె పిల్లలు, అత్తమామలు ఇంట్లోనే ఉన్నారు. కానీ లోపల ఆమె జీవితం అల్లకల్లోలంగా ఉంది. భర్త లేకపోవడం వల్ల దర్శిత ఒంటరితనాన్ని అనుభవించింది. క్రమంగా ఈ ఒంటరితనం ఆమెను తన పాత ప్రేమ అయిన సిద్ధరాజు వైపు మళ్లించడం ప్రారంభించింది. సిద్ధరాజు ఆమె కాలేజీ రోజుల్లో ప్రేమించిన వ్యక్తి. ఆ సమయంలో కులభేదాల కారణంగా వారి సంబంధాన్ని కుటుంబం, సమాజం ఆమోదించలేదు. దీని కారణంగా ఆమె వేరొకరిని వివాహం చేసుకోవాల్సి వచ్చింది. కానీ అవకాశం రాగానే దర్శిత సిద్ధరాజుతో మళ్లీ సంబంధం పెట్టుకుంది. మొదట్లో వారు కేవలం మాట్లాడుకునేవాళ్లు. కానీ క్రమంగా వారి సంబంధం గాఢమైంది. ఆమె అత్తమామలు పని మీద బయటకు వెళ్ళినప్పుడల్లా దర్శిత రహస్యంగా సిద్ధరాజును కలవడానికి వెళ్లేది. ఈ సమావేశాలు రహస్యంగా జరిగినా వారి బంధం ఎంతగా గాఢమైందంటే వారు విడదీయరాని వారయ్యారు. సిద్ధరాజే తన నిజమైన ప్రేమ అని దర్శిత నమ్మింది. ఈ రహస్య సంబంధం కొన్ని నెలల పాటు కొనసాగింది. కానీ కొంతకాలం తర్వాత తాము ఇకపై రహస్యంగా జీవించలేమని వారిద్దరు నిర్ణయించుకున్నారు. వారు కలిసి జీవించాలని, పెళ్లి చేసుకోవాలని, కొత్త జీవితాన్ని ప్రారంభించాలని కోరుకున్నారు. ఆ ఆలోచనలతో వారు ఇంటిని విడిచి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. తమ కుటుంబాల గురించి పట్టించుకోకుండా, ఎలాంటి భయం లేకుండా దర్శిత ఇంకా సిద్ధరాజు కలిసి పారిపోయారు. వారి మనసులో ఒకే ఒక విషయం ఉంది. ఏది ఏమైనప్పటికీ తాము విడిపోకూడదు. కానీ అసలు నాటకం అప్పుడే ప్రారంభం కాబోతోంది. ఎందుకంటే వారు ఎంచుకున్న మార్గంలో ప్రేమ మాత్రమే కాకుండా అబద్ధాలు, ద్రోహం, ఇంకా ఆ తర్వాత మొత్తం కథను రక్తంతో తడిపే ఒక నిజం కూడా ఉంది. సిద్ధరాజు పోలీసులకు వాంగ్మూలం ఇచ్చినప్పుడు అతను ఒక విచిత్రమైన ప్రకటన చేశాడు. దర్శిత మరణం ఏదైనా గొడవ లేదా కుట్ర ఫలితంగా జరగలేదని, అది ఒక ప్రమాదం అని అతను చెప్పాడు. దర్శితకు ఒక అలవాటు ఉందని అతను పోలీసులకు చెప్పాడు. ఆమె తన ఫోన్ ను ఛార్జింగ్ లో ఉంచి ఎప్పుడు ఎక్కువసేపు కాల్స్ మాట్లాడేది. కొన్నిసార్లు ఆమె గంటల తరబడి ఫోన్ లో మాట్లాడి దాన్ని ఎప్పుడు అన్ప్లగ్ చేసేది కాదు.
బహుశా ఆమె ఛార్జింగ్ లో ఉన్నప్పుడు ఫోన్ లో మాట్లాడుతుండగా ఆ ఫోన్ అకస్మాత్తుగా పేలిపోయి ఉండవచ్చని సిద్ధరాజ్ చెప్పాడు. ఆమె ఆ పేరిడ్లో మరణించింది. సిద్ధరాజ్ చెప్పిన కథ విన్న పోలీసులు మొదట అయోమయానికి గురయ్యారు. అది నిజమే కావచ్చని అనుకుని పోలీసులు భావించారు. కానీ గదిని సోదా చేసిన తర్వాత అసలు విషయం బయటపడడం మొదలైంది. పోలీసులు గదిలోని ప్రతి మూలను, ప్రతి వస్తువును పరిశీలిస్తూ మొత్తం గదిని జాగ్రత్తగా వెతకడం ప్రారంభించారు. అప్పుడు వరకు ఒక చాలా విచిత్రమైన వస్తువు దొరికింది. ఒక ఎలక్ట్రానిక్ సర్క్యూట్. ఇది సాధారణ సర్క్యూట్ కాదు. ఇది గనులలో రాళ్లను పగలగొట్టడానికి లేదా పేల్చడానికి సాధారణంగా ఉపయోగించే ఒక ప్రత్యేకమైన సర్క్యూట్. ఈ సర్క్యూట్ పేలుడు పదార్థాలను నియంత్రిస్తుంది. ఈ వస్తువు దొరకడంతో పోలీసులు తీవ్ర గందరగోళానికి గురయ్యారు. ఇది కేవలం ఒక సాధారణ ఫోన్ పేలుడు ఘటన కాదని వారికి ఇప్పుడు స్పష్టమైపోయింది. దీని వెనుక ఇంకేదో ఉంది అనే ప్రశ్న తలెత్తింది. ఒకవేళ ఫోన్ నిజంగా పేలి ఉంటే గనులలో ఉపయోగించే బ్లాస్టింగ్ సర్క్యూట్ గదిలో ఏం చేస్తోంది? సిద్ధరాజ్ చెప్పింది అబద్ధమని, అతను దాస్తున్న అసలు నిజం ఇంకేదో ఉందని పోలీసులు నిర్ధారించుకున్నారు. మైసూరు పోలీసులు గదిలో బ్లాస్టింగ్ సర్క్యూట్ ను కనుగొన్నప్పుడు వారి అనుమానాలు మరింత బలపడ్డాయి. సిద్ధరాజ్ చెప్తున్నట్టు ఇది సులభమైన కేసు కాదని వారు గ్రహించారు. అందువల్ల వారు వెంటనే అసలు విషయం మూలాలకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ముందుగా మైసూరు పోలీసులు కేరళ పోలీసులను సంప్రదించి దర్శిత ఇంకా సిద్ధరాజుల గురించి సమాచారం కోరారు. ఇక్కడే అనేక రహస్యాలు వెలుగులోకి రావడం ప్రారంభమయ్యాయి. దర్శితకు అప్పటికి వివాహమైందని, ఆమె భర్త దుబాయ్ లో పనిచేస్తున్నాడని కేరళ పోలీసులు వెల్లడించారు. ఆమె భర్త అక్కడ బస్ డ్రైవర్ గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. దర్శిత తన అత్తమామలతో ఇంకా బావగారైన సూరజ్లతో కలిసి నివసిస్తున్నారు. వారిద్దరూ ఒక మార్బుల్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నారు. కేరళ పోలీసులు మరో దిగ్భ్రాంతికరమైన నిజాన్ని వెల్లడించారు. ఇటీవల తమ ఇంట్లో నుంచి 240 గ్రాముల బంగారము, 5 లక్షల నగదు దొంగిలించబడ్డాయని దర్శిత అత్తమామలు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ డబ్బు, బంగారం వారికి చాలా ముఖ్యమైనవి. ఈ దొంగతనంతో వారి కుటుంబం మొత్తం తీవ్రంగా మనోవేదనకు గురైంది. ఇంతలో దర్శిత పనిచేసే అదే మార్బుల్ ఫ్యాక్టరీలో సిద్ధరాజు కూడా పనిచేస్తున్నాడని పోలీసులకు తెలిసింది. అన్నింటికంటే ముఖ్యంగా సిద్ధరాజు పని ఏమాత్రం సాధారణమైనది కాదు. గనులలో బ్లాస్టింగ్ సర్క్యూట్లను నిర్మించడంలో ఇంకా ఉపయోగించడంలో అతనికి చాలా అనుభవం ఉంది. అంటే అతను పేలుడు పరికరాల విషయంలో నిపుణుడు అని అర్థం అన్నమాట. ఇప్పుడు అన్ని విషయాలు నెమ్మదిగా ఒకదానితో ఒకటి ముడిపడడం ప్రారంభించాయి. గదిలో దొరికిన బ్లాస్టింగ్ సర్క్యూట్, గనులలో బ్లాస్టింగ్ చేసిన సిద్ధరాజ్ అనుభవం, ఇంకా దర్శిత అత్తగారి ఇంటి నుంచి దొంగిలించబడిన బంగారం, నగదు, ఇవన్నీ ఒకే దిశగా సూచించాయి. ఈ వ్యవహారం అంతటి వెనుక సూత్రధారి సిద్ధరాజ్. ఇది ప్రమాదం కాదని పక్కా ప్రణాళికతో చేసిన కుట్ర అని పోలీసులకు ఇప్పుడు నమ్మకంగా అర్థమైపోయింది. పోలీసులు సిద్ధరాజును అరెస్ట్ చేసి తీవ్రంగా విచారించారు. మొదట్లో అతను స్పందించలేదు. ప్రతి ప్రశ్నకు దాటవేసే సమాధానాలు ఇచ్చాడు. కానీ పోలీసుల వద్ద ఉన్న సాక్ష్యాలను బయటపెట్టే వరకు అతను ఇంకా నిజం చెప్పక తప్పింది కాదు. చివరకు తీవ్రమైన ఇంకా పట్టుదల గల విచారణ తర్వాత సిద్ధరాజు కుప్పకూలిపోయి తన నేరాన్ని ఒప్పుకున్నాడు. తాను దర్శితను గాఢంగా ప్రేమించానని సిద్ధరాజు పోలీసులకు చెప్పాడు. వారు చాలా సంవత్సరాలుగా సన్నిహితంగా ఉన్నారు. కానీ పరిస్థితులు మారుతున్నాయి. దర్శిత తన భర్తతో కలిసి ఉండడానికి దుబాయ్ వెళ్ళడానికి సిద్ధమవుతోంది. తాను ఎవరి కోసమైతే అన్ని చేశాడో ఆ అమ్మాయి ఇప్పుడు తనను శాశ్వతంగా విడిచి వెళ్లిపోతుందనే ఆలోచనతో సిద్ధరాజు కుంగిపోయాడు. అంతేకాకుండా దర్శిత కొంతకాలం క్రితం సిద్ధరాజుకు 80,000 రూపాయలు అప్పుగా ఇచ్చింది. ఇప్పుడు ఆమె పదే పదే తన డబ్బును తనకు తిరిగి ఇమ్మని డిమాండ్ చేస్తోంది. సిద్ధరాజు దగ్గర డబ్బు లేదు. కానీ దర్శిత అతనికి రోజు ఫోన్ చేసి ఒత్తిడి చేస్తోంది. అతను డబ్బు తిరిగి ఇవ్వకపోతే అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానని కూడా బెదిరించింది. ఇది విన్న సిద్ధరాజుకు ఒత్తిడి, కోపం పెరిగాయి. దర్శిత ఇకపై తనది కాదని, దానికి తోడు తన జీవితాన్ని నాశనం చేస్తానని బెదిరిస్తోందని అతను భావించాడు. ఈ పరిస్థితులలో సిద్ధరాజు ఒక భయంకరమైన ప్రణాళికను రచించాడు. దర్శితను శాశ్వతంగా అంతం చేయడమే అతని ఏకైక ఉద్దేశం. సిద్ధరాజు దర్శితను ఒక లాడ్జికి ఆహ్వానించాడు. అతను మొదట అంతా సాధారణంగానే ఉందని ఆమె నమ్మించి ఆపై ఆమెతో లైంగిక సంబంధం పెట్టుకున్నాడు. ఆ తర్వాత దర్శిత ప్రతిఘటించకుండా, తనను తాను రక్షించుకోకుండా ఉండేందుకు ద్రోహపూరితంగా ఆమె చేతులను కట్టేశాడు. తన భయంకరమైన ప్రణాళికను అమలు చేయడానికి అన్నమాట. సిద్ధరాజు మైన్లలో ఉపయోగించే ఒక బ్లాస్టింగ్ సర్క్యూట్ ను సిద్ధం చేశాడు. ఆ సర్క్యూట్ ఎంత ప్రమాదకరమైందంటే ఒక చిన్న పేలుడు కూడా భారీ నష్టాన్ని కలిగిస్తుంది. అతను దానిని దర్శిత నోట్లో పెట్టి తన ఫోన్ కు కనెక్ట్ చేశాడు. తర్వాత అతను గది నుంచి బయటకు వెళ్లాడు. అతను బయట నుంచి పేలుడును ప్రేరేపించాడు. ఆ పేలుడు చిన్నదైనా దర్శిత తలను పూర్తిగా చెల్లాచెదురు చేసేంత శక్తివంతమైనది. ఆ క్షణంలోనే ఆమె ప్రాణాలు కోల్పోయింది.
ఆ తర్వాత సిద్ధరాజు గదిలోకి తిరిగి వచ్చాడు. అతను అమాయకుడిగా నటించాడు. ఇంకా ఏం జరిగిందో తనకే తెలియనట్లుగా ప్రవర్తించాడు. అనుమానం రాకుండా ఉండేందుకు అతను భయం ఇంకా నిస్సహాయతను ప్రదర్శించాడు. గదిలోపల జరుగుతున్న ఆ భయంకరమైన ఇంకా భీకరమైన దృశ్యం ఎవరి వెన్నులోనైనా వణుకు పుట్టించి తీరుతుంది. అప్పటికే పోలీసుల వద్ద ఈ కేసులో అన్ని ఆధారాలు ఉన్నాయి. గదిలో దొరికిన బ్లాస్టింగ్ సర్క్యూట్, సిద్ధరాజు వాంగ్మూలం, ఇంకా సంఘటనా స్థలంలోని అన్ని ఆధారాలు సిద్ధరాజు దర్శితను హత్య చేశాడని నిరూపించాయి. దీని తర్వాత పోలీసులు వెంటనే అతన్ని అరెస్ట్ చేశారు. కానీ ఒక పెద్ద ప్రశ్న ఇంకా మిగిలి ఉంది. దొంగతనం ఎవరు చేశారు? ఇంకా దొంగిలించిన వస్తువులన్నీ ఎక్కడికి పోయాయి? తమ ఇంట్లో నుంచి 240 గ్రాముల బంగారం ఇంకా 5 లక్షల నగదు దొంగిలించబడ్డాయని ఆరోపిస్తూ దర్శిత అత్తమామలు గతంలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే విచారణ సమయంలో పోలీసులకు దొంగిలించిన వస్తువులేవీ లభించలేదు. ఈ విషయం ఒక రహస్యంగానే మిగిలిపోయింది. ఇంకా దొంగతనం ఎవరు చేశారన్నది అస్పష్టంగానే ఉంది. ప్రస్తుతం సిద్ధరాజు జైల్లో ఉన్నాడు. ఇంకా అతనికి శిక్ష విధించే ప్రక్రియ కోర్టులో కొనసాగుతోంది. ఫ్రెండ్స్, ఈ కథ కేవలం ఒక హత్య కేసు మాత్రమే కాదు, గుడ్డి ప్రేమ, అనుమానం ఇంకా కోపం వచ్చిన వ్యక్తిని ఏ స్థాయికి దిగజార్చగలవో ఆలోచింపజేస్తుంది. ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.